మన ఉద్యమంలో ఒక భాగంగా ఇది మొదటిసారి ధర్మ పోరాటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందు నేను జేఏసీ మన బీసీ జేఏసీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికైనా అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పును గమనించి ఒక రిజర్వేషన్ 27% ఉండాలా, అది కూడా కేవలము ఉద్యోగాలలో మరియు విద్యలో మాత్రమే వచ్చింది, రాజకీయంగా లేవు. కాబట్టి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏమిటంటే ముఖ్యమైన అంశం ఇది. రమణ గారు రండి, మన మాజీ మంత్రివర్యులు బీసీ నాయకుడు రమణ గారు, వారిని నేను వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. అయితే నేను చెప్పే విషయం కూడా ఒకటే, ఏమిటంటే ఎప్పటికైనా దీన్ని అంటే ఈ పార్లమెంట్లో దీన్ని తీసుకురావాలి. కానీ అట్ ది సేమ్ టైం ఈ 42% రిజర్వేషన్తో పాటు ఎప్పటి వరకు అయితే రాజకీయ రిజర్వేషన్లు అంటే స్థానిక సంస్థలనే కాకుండా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మనకు కావాల్సినటువంటి ఒక హక్కు మనం సాధించుకోవాల్సిన అవసరము భవిష్యత్తులో మన మీద ఉందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పుడే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే మన పోరాటం అనేది చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్యలోనే మనం ఎప్పుడు కూడా ఒకవైపు దీర్ఘకాలికమైనటువంటి ఒక పోరాటాన్ని కొనసాగించాలి. రెండవది నేను కోరేది ఒకటే, మనం మొదటి నుంచి కూడా బీసీల యొక్క సంక్షేమాన్ని కోరుతున్నాం. బీసీలు అనేక రంగాల్లో వెనుకబడ్డారు. కానీ సుమారుగా దేశంలో 2600 కులాలు ఈ బీసీలో ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో 139 ఉన్నాయి. 139 కులాలుగా గుర్తించబడ్డాయి. ఈ 139 ఉన్నాయి. కానీ మనకు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వము 36 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. 36 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఆ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు. ఇది చాలా స్వాగతించదగ్గ విషయమే. కానీ వాటికి 3 ఏళ్ళ నుంచి ఏ రకమైనటువంటి నిధులు లేవు. కేవలం చైర్మన్కు కారు, ఫోను, ప్యూను ఇస్తే ఏం లాభం లేదు. నిధులుంటే కానీ కార్పొరేషన్ ఏమని చేయలేదు. కాబట్టి ఆ నిధులు లాస్ట్ ఇయర్ కూడా అంటే అంతకుముందు ఇచ్చినటువంటిది 1200 కోట్లు మాత్రమే ఇచ్చినారు. ఇన్ని కార్పొరేషన్లకు ఇంత జనాభా ఉంటే 1200 కోట్లు మాత్రమే శాంక్షన్ అయింది. అందులో ఖర్చు అయింది కూడా 50% ఖర్చు అయింది. నేను ఎందుకు మీకు తెలియజేస్తున్నానంటే మనము అభివృద్ధి మీద కూడా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం యొక్క పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేవా? ఎందుకంటే అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీ హాస్టల్ యొక్క పరిస్థితి కానీ రోజు తగ్గిపోతూ ఉన్నాయి. హాస్టల్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోతుంది. విద్య లేకపోతే, హాస్టల్ లేకపోతే పేదవాడు ముందుకు రాలేడు. కాబట్టి మనము మీ అందరితో కోరుతున్నాను, రిజర్వేషన్ల మీద మనం పోరాటం చేయాల్సిందే. అదేవిధంగా వాటితో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి విద్య, వైద్యము, ఉపాధి మీద కూడా నిరంతరం పోరాటం చేయాలని నేను మీకు ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం అడిగితే కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఉద్యమం మాత్రం మనం కొనసాగించాలి. అందుకని నేను శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చినప్పుడు మేము ఈ ధర్మ పోరాటం చేస్తున్నాం, మీరు రావాలంటే తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. దీని అర్థం ఒకటి, రాజకీయ లబ్ధి అనే కాదు,
రాజకీయ లబ్ధనే కాదు, ఈ వర్గాల వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరగాల, అందులో పోరాటంలో మనం కూడా ఉండాలనే ఆ ఉద్దేశంతో మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఎవరు గెలుస్తారా, ఎవరు అధికారంలో వస్తారా వేరు. అందుకని మనం రాజకీయమైన ప్రాముఖ్యత తక్కువ ఇస్తాం. రాజకీయమైన ప్రాముఖ్యత కన్నా ఈ సామాజికమైనటువంటి న్యాయం చాలా అవసరం. ఈ సామాజిక న్యాయం కోసమే మనం పోరాడుతున్నామని, ఈ సామాజిక న్యాయం అన్ని విధాలుగా, ముఖ్యంగా నాకు చాలా సంతోషం ఉంది, కొంతమంది మహిళా సోదరి మళ్ళీ కూడా పూలమాల వేసుకొని కండువా కప్పుకొని ధర్నాలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. మహిళలు ఇంత ముందుకు రావాలి. మహిళలు కూడా మనం 50% దాకా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ముందుకు రావాలి. అందుకనే మహిళా సోదరి మనులు భాగస్వాములు కావాలి, పెద్ద సంఖ్యలో ఇంకా మహిళలను తీసుకురావాలి. అందుకనే మన ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అలాగే కటకం నరసింహరావు గారు చెప్పినట్టుగా ఈ ఉద్యమాన్ని, మన యొక్క జేఏసీ యొక్క ఉద్యమాన్ని, దీన్ని రాష్ట్రంలో మండల స్థాయి వరకు తీసుకెళ్లాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి మండల స్థాయి దాకా తీసుకెళ్ళాలి. అప్పుడే ఒక చైతన్యం అనేది వస్తుంది, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసి ముందుకెళ్తే తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఏ పోరాటమైనా తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎప్పుడు ధర్మం మీద ఆధారపడతాయి. ధర్మము సత్యం అనేది మనం వెంట ఉంటే విజయం మనదే అనే విషయాన్ని తప్పకుండా గమనించాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ధర్మము, న్యాయము, సత్యం అనేది మనం వెంటున్నది. మనం చెప్పేది సత్యము, మనం ఏం అబద్ధం చెప్పట్లేదు. కాబట్టి మనం ధైర్యంగా, విశ్వాసంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో ఒక రకమైన నినాదంగా మనం చేయకూడదు. ఆ రకంగా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జకృష్ణ గారు వారు నిరంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా అనేక మందిని భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇప్పుడే నాకు ఎర్ర సత్యం కలిసిన అక్కడ ఒక పెళ్ళిలో కలిసినప్పుడు నేను అడిగినాను, ఏమి నువ్వు కూడా బీసీ సంఘం ఉంది కదా, నువ్వు బీసీ ధర్నాకు వస్తలేవా, నువ్వు భాగస్వామి లేవా అంటే, లేదు నేను వస్తున్నా అని చెప్పినాడు. అంటే ఆ రకంగా ఇప్పుడే వెళ్ళినాడు మాట్లాడి. అంటే అన్ని సంఘాలను మీరు ఆహ్వానించడము, అందరిని కూడా దగ్గర తీసుకోవడము, బీసీల యొక్క ఐక్యతే మన ప్రధాన లక్ష్యమని ఈ వేదికను ఇంకా పెంపొందింపజేయాలని నేను మీకు ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. వేదిక ఇంకా ఎక్స్పాండ్ కావాలి. ఎంత ఎక్స్పాండ్ అయితే ఎంత దీన్ని వ్యాపింపజేస్తే అంత బాగా మనకు లబ్ధి ఉంటుంది. అందుకనే మనం దీన్ని కేవలము ఈ ఉద్యమం తాత్కాలికమైనది కాకుండా దీర్ఘకాలికమైన ఉద్యమం చేస్తూ మన లక్ష్యాన్ని మనం సాధిద్దామని తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. 42% రిజర్వేషన్లు బీసీలకు తప్పకుండా వస్తాయనే విశ్వాసము నాకు తప్పకుండా ఉంది. ఎందుకంటే దాని ఆ ఉద్యమాన్ని తీసుకురావాలి. ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాలను మనము లొంగదీసేటువంటి ప్రయత్నం చేయాలి. అందువల్ల మనం ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగించాలని మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారు, గుజ్జకృష్ణ గారు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనబెట్టినందుకు నేను వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రమణ గారు కూడా స్వాగతం చెప్పిన కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. దత్తన్న ప్రేమనే వెన్నబెట్టి లాంటిది బీసీలకు. ఎందుకంటే జాజుల సీనన్న గారి నేతృత్వంలో పంజాబ్లో జరిగినటువంటి ఓబీసీ మహాసభకు అమృత్సర్ వెళ్ళినప్పుడు మరి తెలంగాణ